బాగున్నావా? సో, మనం ఈరోజు స్కెడ్యూలింగ్ గురించి చూద్దాం. ఒక సింపుల్ డెమో డిస్కస్ చేద్దాం. అది యూజింగ్ టైమర్ అనేటువంటి క్లాస్‌ని వాడి అసలు స్కెడ్యూలింగ్ ఎట్లా చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ గెట్టింగ్ ఇంటూ ఇట్ అసలు స్కెడ్యూలింగ్ ఎందుకు వాడాలి అనేటువంటి ఒక ఒక చిన్న క్వెషన్ ఫస్ట్ మనకు మైండ్‌లో రావచ్చు. ఓకేనా? ఓకే. సో, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే ఆ పర్టిక్యులర్ టైంకి అది పికప్ అయ్యేసి ఆ యాక్టివిటీ అనేది జరగాలి అంటాం. ఓకేనా? లెట్స్ సే లైక్ ఒక 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 యూస్ కేస్ ఇస్తా. లైక్ వాల్మార్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ లోపల ఏంటిది అంటే ఎవ్రీ డే. ఓకే. ఎవ్రీ డే ఓకే. అసలు హౌ మెనీ సేల్స్ హ్యాపెండ్ అని చెప్పి ఒక రిపోర్ట్ జనరేట్ అయ్యేసి ఇదేంటిది రిపోర్ట్ జనరేట్ అయ్యేసి మెయిల్లో అటాచ్ అవ్వాలి అనుకుందాం. ఓకే. ఈమెయిల్ అటాచ్ అనుకుందాం. ఇది ఏంటిది ఎవ్రీడే అంటే ఏంటిది ఏదో ఒక టైంకి ఇక్కడ మీనింగ్ అది లెట్స్ ఏ లైక్ 12 అనుకుందాం. ఓకేనా? సో 12 o'clockకి అనుకుందాం. ఓకే. సో ఇది ఒక రిపీటేటివ్ యాక్షన్ అండ్ ఈ రిపీటేటివ్ యాక్షన్ అనేది ఓన్లీ స్పెసిఫిక్ టైంకి ట్రిగ్గర్ అవ్వాలి అంటాం. సో ఇలాంటి సినారియోస్ లోపల మనం స్కెడ్యూలింగ్ అనేది వాడతాం. ఎందుకంటే ఆ టైంకి అది ఎవరు ఇన్వోక్ చేయడం అనేది తెలియదు కదా. సో బేసికల్గా ఏమవుతుందంటే అట్లాంటి సినారియోస్ దీనికి మనం ఏంటిదంటే కాన్ ఎక్స్ప్రెషన్ని వాడుకొనేసి మనము ఇట్లాంటి సినారియోస్ని మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మేబీ నియర్ ఫ్యూచర్ మనం చూద్దాం, బట్ నాట్ ఇన్ దిస్ వీడియో. ఓకే. సో ఈ స్కెడ్యూలింగ్కి మనకు చాలా డిఫరెంట్ టూల్స్ అనేవి మనకు మార్కెట్లో అయితే ఆల్రెడీ ఉన్నాయి. అవి డిఫరెంట్ థింగ్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆ టూల్స్ మనం మాట్లాడుకుంటే లైక్ ఎడ్డివేట్ స్కెడ్యూలర్ ఇది టూల్ అని నేను చెప్పాను. స్ప్రింగ్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్బిల్ట్ ఫ్యూచర్. ఓకే. సో స్ప్రింగ్ బూట్ ఇన్బిల్ట్ ఫ్యూచర్ ఇది. ఓకే. ఇన్బిల్ట్ ఫ్యూచర్ ఫర్ స్కెడ్యూలింగ్ ఇది ఎడ్డివేట్ స్కెడ్యూలర్. ఇది మేబీ నియర్ ఫ్యూచర్లో చూద్దాం. ఈ కాన్ ఎక్స్ప్రెషన్ దానికి ఈజీగా వాడచ్చు. దెన్ మనము టాస్క్ స్కెడ్యూలర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. ఓకే. సో దాంతో కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు. ఎడ్డివేట్ టైమర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. ఎడ్డివేట్ టైమర్ అనొద్దు, బేసికల్గా ఇది టైమర్. ఓకే. ఇది ఏంటంటే ఇది ట్రెడ్ రిలేటెడ్. ఇది ట్రెడ్ సేఫ్ ఉంటుంది. టైమర్ వచ్చేసి ఏంటంటే బేసిక్ జావా యూటిల్ ప్యాకేజ్ నుంచి వస్తుంది ఇది. ఓకేనా? జావా ఓకే. సో ఇదేంటిది బేసిక్గా మనకు జావా యూటిల్ ప్యాకేజ్ బేస్డ్ టైమర్. ఓకే. ఇది కాకుండా మనకు ఇంకా చాలా ఉంటాయి. ఒకటి వచ్చేసి క్వాజ్ అని ఇంకోటి ఉంటుంది. ఇట్స్ జావా ఓపెన్ సోర్స్ అప్లికేషన్. ఇంకా లిటిల్ బిట్ కొన్ని ఉన్నాయి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ రెగ్యులర్గా వాడేదైతే స్క్వాజ్ వాడతావు, ఎందుకంటే డీబీ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి. స్కెడ్యూలర్ వచ్చేసి చిన్న వాటికి వాడతావు. టైమర్ వచ్చేసి ఏంటంటే జావా యూటిల్ బేస్డ్ ఇది. ఓకేనా? ఇది ఎక్కువ వాడవు, బట్ చిన్న వాటికి మనం వాడుకోవచ్చు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ద డెమో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ మనం వాటిని ఎట్లా వాడచ్చు అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కాంపోనెంట్ అనేది ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే టైమర్ డెమో అంట. ఓకేనా? సో ఇది నాకు ఒక కాంపోనెంట్ కాబట్టి నేను సింపుల్గా ఎడ్డివేట్ కాంపోనెంట్ అని వాడతా. ఓకే. నేను జస్ట్ లాగ్స్ని డిస్ప్లే చేయడానికి SLF4J అంట. ఓకేనా? నౌ పబ్లిక్ వాయిడ్ స్కెడ్యూల్ టాస్క్ అని చెప్పి నేను ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏముంటుంది, టైమర్ అనేటువంటి క్లాస్ ఉంటుంది. ఓకే. టైమర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టైమర్ అనే క్లాస్ ఇది. ఓకే. ఇది చూస్తే మనకు యూటిల్ నుంచి వస్తుంది. ఓకేనా? దీంట్లోనే మనకు మెథడ్స్ ఉంటాయి అన్నట్టు. స్కెడ్యూల్ అయితే ఫిక్స్డ్ వెయిట్, ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి. స్కెడ్యూల్ అయితే ఫిక్స్డ్ వెయిట్ అనే మెథడ్ చూసినట్లయితే ఫస్ట్ టైమర్ టాస్క్ అని ఒకటి ఉంది.
లాంగ్ ఇనిషియల్గా ఎంత డిలే ఉండాలి అది, అండ్ ఈచ్ ఇటరేషన్ హౌ మచ్ టైమ్ ఇట్ నీడ్స్ టు స్టార్ట్ ఆఫ్టర్ ఈచ్ ఇటరేషన్ అనేది పీరియడ్తో. ఓకే, సో ఇక్కడ మనకు చూస్తే టైమర్ టాస్క్ ఇది ఉంది కదా. సో మనకు టైమర్ టాస్క్ అనేది మనకు కావాలి. ఫస్ట్ టైమర్ టాస్క్ మనం క్రియేట్ చేయలేదు కదా ఇంతవరకు కూడా. సో టైమర్ టాస్క్ ఈజ్ ఈక్వల్ టు న్యూ టైమర్ టాస్క్. నువ్వు గమనించినట్లయితే ఇక్కడ అన్ని న్యూ అని పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇవన్నీ జావా బేస్డ్ కాబట్టి. ఓకేనా, జావా బేస్డ్ ఫ్యూచర్స్ కాబట్టి న్యూ అని పెట్టుకుంటున్నాం, లేకపోతే మనం దాన్ని సింపుల్గా ఆటోమైజ్ చేసుకుంటుండే కదా పైననే. ఓకేనా, సో ఇప్పుడు ఈ రన్లో ఉన్న మెథడ్, ఇప్పుడు నేను దీన్ని షెడ్యూల్ చేసిందనుకో మనకు ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు బిజినెస్ లాజిక్ అనేది బేసిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే బిజినెస్ లాజిక్ చూసినట్లయితే లెట్స్ లైక్ సమ్ సేల్స్ డేటా తెచ్చుకొని రిపోర్ట్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, సమ్ డీబీ కనెక్ట్ అయ్యేసి అగ్రిగేటెడ్ డేటా తెచ్చుకొని రిపోర్ట్ని ఇన్వోక్ చేసి రిపోర్ట్కి రాసి ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయాలి. సో ఆ సాఫ్ట్ ఆఫ్ బిజినెస్ లాజిక్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకు డెమో కాబట్టి సింపుల్గా log.info అని చెప్పి ఒక సింపుల్ పెట్టేసుకుంటా. ఓకేనా, స్కెడ్యూలింగ్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది. ఇది టైమర్ టాస్క్ కదా, దీనికి నేను పంపించేస్తా. దెన్ ఇనిషియల్ డిలే ఏంటిది ఏం పెట్టుకోను, ఎవ్రీ 5 సెకండ్స్కి దీన్ని ఇన్వోక్ చేయి అంటున్నా. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ కూడా ఒక లాగ్ వేద్దాం. log.info స్టార్ట్ ఆఫ్ స్కెడ్యూల్ టాస్క్ అంట. ఓకే, స్టార్ట్ ఆఫ్ స్కెడ్యూల్ టాస్క్ అంట. ఓకే, దీన్ని నేను కాపీ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఇది ఇన్వోక్ అవుతుందా అంటే ఇప్పుడు గమనిస్తే ఇది ఇన్వోక్ ఇంకా కావట్లేదు, ఇది కాదు కూడా. ఎందుకు అంటే నేను చెప్తా. ఓకే, కోడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బేసికల్గా ఏమవుతుంది అంటే ఇది స్కెడ్యూలర్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అవ్వాలని మనం అనుకుంటాం, కానీ మనము ఇది కాంటెక్స్ట్ స్ప్రింగ్ కాంటెక్స్ట్లో ఇది క్రియేట్ అయింది, బట్ ఈ మెథడ్ని ఎవరు కాల్ చేయట్లే కదా. ఈ మెథడ్ని కాల్ చేస్తేనే కదా ఇన్వోక్ అయ్యేది. అయితే ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొనేసి దీన్ని కాల్ చేయొచ్చు, కాల్ చేస్తే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. లేకుంటే నేను సింపుల్గా ఏం చేస్తా అంటే పోస్ట్ కన్స్ట్రక్ట్ అని పెట్టుకుంటా డెమో పర్పస్లో. సో ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బీన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూనే ఇమ్మీడియట్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్కెడ్యూలర్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దీంట్లో ఉన్న లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అట్లా. ఓకేనా, సో ఆ పర్పస్లో నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇప్పుడు నాకు స్కెడ్యూలర్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, గమనిస్తే స్లోగా ఇప్పుడు అప్లికేషన్ అనేది అప్ అవుతుంది. అప్లికేషన్ అప్ అయ్యేసి చూసినట్లయితే స్కెడ్యూలింగ్ అనేది వర్క్ అవుతుంది. ఎవ్రీ 5 సెకండ్స్కి వస్తుంది, ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది. అంటే ఈ పీస్ ఆఫ్ కోడ్ రన్లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్లా మనము టైమర్ క్లాస్ని వాడేసి బేసిక్ జావా స్కెడ్యూలర్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ బేసిక్ జావా బేస్డ్ స్కెడ్యూలర్. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.